హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనేహ నార్వే డైరీస్. You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. మాకు వీకెండ్ వచ్చేసింది. ఈరోజు సాటర్డే. మాకు ఇక్కడ ఒకవేళ వీకెండ్స్‌లో సన్నీగా ఉంది, క్లైమేట్ బాగుంది అని అంటే కంపల్సరీ బయటికి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మాకు చాలా తక్కువ దొరుకుతది సన్ ఇక్కడ. వింటర్ స్టార్ట్ అయిందంటే లైక్ 6 మంత్స్ వరకు సన్ అస్సలు కనిపియదు. సో, అందుకే మేము ఈరోజు ఐలాండ్ వెళ్దామని ప్లాన్ చేసాం. దానికి సంబంధించినవన్నీ ప్యాక్ చేసుకున్నాం. మేము అండ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెళ్తున్నాం. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఇక్కడ డ్రెసెస్ ఆన్‌లైన్ షాపింగ్ చేశాను ఫ్రమ్ తేము యాప్. బాగుంది కంఫర్టబుల్‌గా. క్వాలిటీ అంటే ఒక 2, 3 వాషెస్ తర్వాత తెలుస్తది ఎలా ఉంటదో. సో, ఐలాండ్‌కి వెళ్తున్నామని చెప్పాను కదా! ఆ ఐలాండ్‌కి వెళ్ళడానికి ఫెర్రీలో వెళ్ళాలి మనం. ఆ ఫెర్రీ ఎక్కడానికి వి వెంట్ టు ప్లేస్ కాల్డ్ అక్కర్బ్రిగి. అక్కడికి వెళ్ళి ఫెర్రీ ఎక్కి ఐలాండ్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఐలాండ్ నుంచి మెయిన్‌ల్యాండ్‌కి రావాలన్నా ఆ ఫెర్రీలోనే రావాలన్నమాట. మనకి కొన్ని ఫెర్రీస్ ఉంటాయి. అలాగే ఐలాండ్స్ కూడా ఒకటి కాదు, కొన్ని ఫ్యూ ఐలాండ్స్ ఉంటాయి. మనం ఏ ఐలాండ్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఐలాండ్‌లో స్టాప్‌లో దిగితే సరిపోతుంది. అండ్ వి రీచ్డ్ ఐలాండ్. ఇక్కడ ఏంటంటే బీచ్ వ్యూ ఉంటుంది. ఇట్లా కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా అలా అనిపిస్తుందనమాట. సో, అందుకే మేము కొన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం ఫుడ్. అలా తీసుకొని వెళ్ళాం. అండ్ మంచిగా అక్కడ కూర్చొని వి హ్యాడ్ సమ్ డ్రింక్స్, వి హ్యాడ్ సమ్ ఫుడ్. ఆఫ్టర్ హ్యావింగ్ సమ్ డ్రింక్స్, ఫుడ్ అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వి వెంట్ టు బీచ్ సైడ్. అంటే అక్కడ శాండ్, వాటర్ ఉంటే కొంచెం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా! సో, అటు సైడ్ వెళ్ళాం. వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. అసలు ఆ లొకేషన్ ఎంత బాగుందో. ఐ కెప్ట్ ఆన్ టేకింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్. నాకేంటంటే ఇలాంటి లొకేషన్స్ చూస్తే వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూనే ఉంటా, నా తృప్తి తీరేంత వరకు. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. ఎలాగైతే ఐలాండ్‌కి ఫెర్రీలో వచ్చామో అలాగే మెయిన్‌ల్యాండ్‌కి ఫెర్రీలోనే వెళ్ళాలి. సో, వి గాట్ ఇంటు ద ఫెర్రీ అండ్ వెంట్ బ్యాక్. అండ్ దట్ ఈస్ హౌ అవర్ డే వెంట్. వెరీ నైస్ అండ్ పీస్ఫుల్. అండ్ ద నెక్స్ట్ డే సండే
పొద్దున్నుంచి వి వర్ ఆక్యుపైడ్ లైక్ ఇంటి పనులు, కొంచెం స్టఫ్ ఆర్గనైజింగ్ దీంట్లో ఉండిపోయాం. ఈవినింగ్ వి వెంట్ టు పార్క్ పిల్లల్ని తీసుకొని. మోస్ట్‌లీ ఇక్కడ నార్వేకి వచ్చిన తర్వాత చేంజ్ అయ్యి లైక్ గమనించింది ఏంటంటే పిల్లలు ఎక్కువ బయటికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో, అందుకే వీలైనంత వరకు వి గో ఔట్. క్లైమేట్ కూడా సడన్‌గా మారిపోయింది. లైక్ వర్షం పడేటట్టు. ఇట్స్ ఆల్రెడీ డిన్నర్ టైం. మంచి డిన్నర్ చేసుకుందాం. చాలా వరకు మా డిన్నర్స్ మోస్ట్‌లీ నేను పిల్లలకి రైస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్తారు. అండ్ లంచ్ వచ్చేసి మా చిన్నోడికేమో ఆ కిండర్ గార్టెన్‌లోనే లంచ్ ఉంటుంది వాళ్ళదే. అండ్ నీతుకేమో శాండ్విచ్ అని, రోల్స్ అని అలా పెడుతుంటాను. రైస్ చాలా తక్కువ. సో, అందుకే డిన్నర్‌కి రైస్ కంపల్సరీ ఇవ్వాలి అని ట్రై చేస్తా. అలాగే వాళ్ళు ఎప్పుడైనా అబ్బా మమ్మీ మళ్ళీ రైసా అని బోర్ కొట్టింది అని అంటే మోస్ట్‌లీ ఫ్రైడే నైట్స్ అట్లా, లేకపోతే వీకెండ్స్ నేను ఇట్లా చేయడానికి ట్రై చేస్తా. లైక్ నూడిల్స్ కానీ, పాస్తా కానీ తీసుకొని దాంట్లో వీలైనంత వరకు వెజ్జీస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా నా దగ్గర ఉన్నవి. సో, ఇక్కడ నేను ఏంటంటే పాస్తా బాయిల్ చేసుకున్నా అండ్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. పెద్ద కొత్తగా ఏం లేదు రెసిపీ. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో సమ్ గార్లిక్ అండ్ ఆల్ ద వెజ్జీస్ వేసుకొని సాల్ట్, పెప్పర్, ఇంకా మనం ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకుంటే అవి యాడ్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి. తర్వాత వీ కెన్ యాడ్ పాస్తా. మన దగ్గర ఏమైనా పాస్తా సాస్ కానీ లేకపోతే వేరే ఏమైనా సాస్ మీరు యాడ్ చేయాలనుకుంటే వీ కెన్ యాడ్ దట్ ఆల్సో. అండ్ అదే రోజు వీ వాంటెడ్ టు ట్రై దిస్ రెసిపీ. చికెన్ మెజెస్టిక్ అంటారు కదా. సో, అది యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకటి సెలెక్ట్ చేసుకొని రెసిపీ వీ ట్రైడ్ దట్. బాగా వచ్చింది రెసిపీ మాత్రం. అండ్ ఇంట్లో లైక్ కుకింగ్ టైంలో చాలా వరకు నేను మా హస్బెండ్ టుగెదర్ కుక్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ వీ కెన్ హ్యావ్ అవర్ లైక్ ఏమంటారు క్వాలిటీ టైం అని. అన్ని రోజులు అలా ఉండవు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు వాళ్ళని చూసుకుంటే ఒకళ్ళు కుక్ చేయాల్సి వస్తుంది. బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ డేస్ అంటారు కదా, అప్పుడు పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఒక మంచి మూడ్లో ఉంటే మనం వీ కెన్ లైక్ కుక్ టుగెదర్ అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం అని అనుకుంటాం. సో మోస్ట్లీ అట్లా ఉన్నప్పుడు వీ బోత్ ఆల్వేస్ కుక్ టుగెదర్. అండ్ లైఫ్లో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. లైక్ పిల్లల్ని పార్క్ తీసుకెళ్ళడం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కుక్ చేసుకోవడం, ఆల్ టుగెదర్ ఫ్యామిలీ కూర్చొని ఒక మూవీ చూడడం, లైక్ ఇవన్నీ చిన్న థింగ్స్ అనిపిస్తాయి. బట్ ఐ రియలైజ్ దాట్ దీస్ లిటిల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న విషయాలే అనుకుంటాం కానీ ఆ చిన్న చిన్న విషయాలే ఆల్ టుగెదర్ ఇస్ కాల్డ్ లైఫ్. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, బీ హ్యాపీ, ఈట్ హెల్దీ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.